Today I am going to teach you new topic model 3 sale of asset. ఈ రోజు మనము కొత్త టాపిక్ నేర్చుకుందాము. అదేంటంటే ఆస్తి అమ్మకము. స్థిర వాయిదాల పద్ధతిలో ఆస్తిని అమ్మితే ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. ఫస్ట్ ఇక్కడ మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అవేంటి అంటే ఆస్తిని ఎప్పుడు అమ్ముతాడు మనం చెప్పుకుందాం. When the asset is sold away, just go back to theory part. Causes of depreciation, one of the reason, obsolescence. Okay, asset may be become outdated, so it becomes useless to the business organization. So it will be replaced by new asset with the latest technology. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ఆస్తిని కొన్నప్పుడు ఒక పాత కారును కొన్నాం మనం. సో ఆ పాత కారును కొన్నప్పుడు మనకు అది అవుట్డేటెడ్ అయిపోతే, దాని యొక్క జీవితకాలం అయిపోయినా, లేకపోతే ఎల్లప్పుడూ దానికి రిపేర్లు వచ్చినా, లేదా దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే మనకి ఏదైనా కొత్త కారు కొత్త టెక్నాలజీతో మనం ఏదైనా కొనాలి అంటే ఉన్నటువంటి ఆ ఆస్తులను ఏం చేస్తాం, మనము అమ్మేస్తాము. ఓకే, సో అమ్మినప్పుడు మనము లాభం కానీ నష్టం కానీ మనము పొందుతాము. ఓకే, వి గాట్ ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద సేల్ ఆఫ్ ద అసెట్. ఓకే, ఒక ఆస్తిని మనం అమ్మినప్పుడు దాని మీద లాభం కానీ నష్టం కానీ తెలుసుకుంటాము. ఎప్పుడు? ఆ ఆస్తిని కొని అమ్మినప్పుడు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్. ఈ పెన్ను కొన్నాం మనకు. ఈ పెన్ కొన్న తర్వాత మన ఫ్రెండో లేకపోతే ఎవరో అడిగిండు, దీని యొక్క కాస్ట్ 100 రూపాయలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 రూపాయలు కొంటారా దీన్ని? తర్వాత కొనరు, 50 30 కొంటారు. సో మనం అప్పుడు కొన్ని సందర్భాల్లో డిమాండ్ని బట్టి 100 రూపాయలకు కాకుండా 150కి కూడా అడుగుతారు. 150 ఇస్తాను నేను, నాకు ఇవ్వు అంటారు. సో అప్పుడు మనము 100కి కొని దీన్ని 150కి అమ్మితే మనము వి గాట్ ప్రాఫిట్. అలా కాకుండా ఒకవేళ మనం 100 రూపాయలకు కొని దీనిని 50కో 80కో అమ్మితే వి గాట్ లాస్. ఓకే, సో వెన్ ద అసెట్ సోల్డ్ అవే వి గాట్ either profit or loss on sale of the asset. Okay, understood? సో ఒక ఆస్తిని కొని అమ్మితే మనం ఏం పొందుతాము అంటే లాభం కానీ నష్టం కానీ మనం పొందుతాము. ఓకే, అది ఎలా అనేది మనము ఒక లెక్క తీసుకుని మనము ఆ లెక్కను మనము వర్కింగ్ నోట్ చేస్తాం కదా, అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ you take the one problem in third model. Okay, so students, మనము అక్కడ లాభమా నష్టమా ఎలా వచ్చింది, ఎలా మనము తరుగుదల ఎలా లెక్కించాలి, ఆస్తి ఖాతాను ఎలా తయారు చేయాలని మీకు డౌట్ రావచ్చు. సేమ్ యాజ్ యూజువల్ ప్రీవియస్లో మనం పార్ట్ 1లో కానీ పార్ట్ 2లో కానీ ఏ విధంగా అయితే మనము ఆస్తి ఖాతాను తయారు చేసామో సేమ్ యాజ్ యూజువల్గా మనం ఆ విధంగానే మనము తయారు చేయాలి ఆస్తి ఖాతాను. ఓకే, సో అంత సేమ్ మనం అంతకుముందు ప్రీవియస్లో ప్రాసెస్ ఏ విధంగా అయితే చేసామో సేమ్ ప్రాసెస్. సో అసెట్ కొన్నప్పుడు ఏం రాసినాం మనము? డెబిట్ సైడ్ టు క్యాష్ అని రాసినాం. ఓకే, ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31st ఏం చేసినాం మనం? డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేసాం యాజ్ యూజువల్ సేమ్. అయితే 1 పాయింట్ మనం యూ హ్యావ్ టు రిమెంబర్ ద 1 పాయింట్. ఏ రోజునైతే ఏ సంవత్సరంలో అయితే ఒక ఆస్తిని అమ్మాడో ఆ సంవత్సరంలో మనము కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, ప్రాబ్లం చేసేటప్పుడు నేను చెప్తాను, ఈజీగా ఉంటుంది. ఓకే, డోంట్ ఫియర్, ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, సో యూ టేక్ ద వన్ ప్రాబ్లం ఇన్ థర్డ్ మోడల్. ఓకే, సో రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. Illustration: Krishna and Co. purchased a second-hand machine for rupees 60,000 on 1/5/2014. So 5 means May, and spent rupees 3,000 for its repairs. Full stop. On
31st 12 2016 the mission became unsuitable and sold for rupees 45,000. The books were closed on 31st December every year. Prepare missionary account. Depreciation is provided at 10% under straight line method. Straight line method nothing but fixed installment method or original cost method or equal installment method. Okay. So తెలుగు మీడియం స్టూడెంట్స్ నోట్ చేసుకోండి, నేను చెప్తాను. కృష్ణ అండ్ కో ఒక పాత యంత్రాన్ని 1/5/2014 60,000 రూపాయలకు కొనుగోలు చేసెను మరియు దాని మరమ్మతులకు 3,000 రూపాయలు ఖర్చు పెట్టెను. ఫుల్ స్టాప్. 31/12/2016 ఆ యంత్రం పనికిరానందువల్ల దానిని 45,000 రూపాయలకు అమ్మివేసెను. ఫుల్ స్టాప్. ఖాతా పుస్తకాలను ప్రతి సంవత్సరము డిసెంబర్ 31న ముగింపు చేస్తారని భావిస్తూ యంత్రం ఖాతాను తయారు చేయండి. ఫుల్ స్టాప్. యంత్రంపై తరుగుదలను సరళ రేఖా పద్ధతిలో 10% ఏర్పాటు చేయండి. ఇది మనకు ప్రాబ్లం. ఓకే స్టూడెంట్స్, let's see the problem once. What happened here? Krishna and Co purchased second hand machine. How much amount? 60,000 rupees. Which date? 1st May. Okay. And repairs how much? 3,000. And the asset sold away on 31st 12 2016. How much amount? 45,000. So what is the question? Prepare missionary account only. Okay, not depreciation account. So you can prepare only missionary account. Okay, and depreciation will be calculated at 10% under straight line method. Okay, this is the problem. Okay, okay students, ఇక్కడ మనకు చూస్తే ఒకసారి ఈ లెక్కను మనం గమనిస్తే కృష్ణ అండ్ కంపెనీ వాళ్ళు ఒక పాత యంత్రాన్ని ఎంత కొన్నారు? 60,000 రూపాయలకు కొన్నారు. దాని మరమ్మతులు అంటే రిపేర్స్ అనుకోండి. రిపేర్స్కి ఎంత ఖర్చు పెట్టారు? 3,000. ఏం చేయాలి? ఎనీ ఎక్స్పెన్సెస్ యూ హ్యావ్ టు అడిషన్ టు ద కాస్ట్ ఆఫ్ ద అసెట్. నోట్ దిస్ పాయింట్. ఓకే, సో హౌ మచ్ టోటల్ అమౌంట్? 63,000. ఓకే, 31/12/2016 ఆ యంత్రం పనిచేయట్లేదు. సో అందువల్ల దాన్ని ఏం చేశారంటే 45,000 రూపాయలకు అమ్మేశారు. ఖాతా పుస్తకాలు అనేవి డిసెంబర్ 31st ముగింపు చేస్తారని మీకు తెలుసు ఆల్రెడీ. క్వశ్చన్ ఏంటి ఇక్కడ మనకు? యంత్రం ఖాతాను తయారు చేయమంటున్నాడు. సో తరుగుదల ఖాతా అనేది ఇక్కడ అడగలేదు కాబట్టి మనం ఏం తయారు చేయాలి? ఓన్లీ యంత్రం ఖాతా మాత్రమే తయారు చేయాలి. ఏ పద్ధతిలో? స్ట్రైట్ లైన్, సరళ రేఖా పద్ధతి. ఎంత శాతము? 10%. సో ఇది మనకు ప్రాబ్లం అనేది. నౌ వీఆర్ గోయింగ్ టు ప్రిపరేషన్ ఆఫ్ మిషనరీ అకౌంట్. ఓకే, సొల్యూషన్. So first you can draw the account format. Date, particulars, LF number, total rupees. Same again, same columns. Again same columns. Date, particulars, LF number, total rupees. Okay, here write the heading, that is missionary account. Which method? Straight line method. Straight line method. Okay, bracket close. So it is account. So DR CR, and write the DR CR. Okay, so here columns date, particulars,
LF number, total rupees, again date, particulars, LF number, total rupees. Here I'm doing the working notes, so I will write the working notes. Here write the working notes. Okay, this is the margin. Right. Okay students, లెక్క రాసుకున్న తర్వాత మీరు అకౌంట్ ఫార్మాట్ను డ్రా చేయండి. ఏమేం కాలమ్స్ ఉంటాయి మీకు తెలుసు కదా, ఆల్రెడీ చేశారు మీరు కొన్ని లెక్కలు, సో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. సో ఫస్ట్ ఏమేం కాలమ్స్ ఉంటాయి ఇక్కడ అకౌంట్లో? తేదీ, వివరాలు, ఎల్ఎఫ్ నెంబర్, మొత్తం రూపాయలు. తేదీ, వివరాలు, ఎల్ఎఫ్ నెంబర్, మొత్తం రూపాయలు. ఇక్కడ హెడ్డింగ్ ఏం పెడతారు? యంత్రం ఖాతా. ఏ పద్ధతిలో? స్ట్రైట్ లైన్ మెథడ్, సరళ రేఖా పద్ధతి అని రాయాలి బ్రాకెట్లో. ఖాతా కాబట్టి ఇక్కడ డిఆర్ సిఆర్ అని రాయాలి. ఓకే రైట్. సేమ్ సెకండ్ మోడల్లో కానీ ఫస్ట్ మోడల్లో కానీ ఏ విధంగా అయితే మీరు యంత్రం ఖాతాను తయారు చేశారో సేమ్ అలానే తయారు చేస్తాం. సో గో బ్యాక్ టు ద ప్రాబ్లం. వాట్ విల్ హ్యాపెన్ దేర్? కృష్ణ అండ్ కో పర్చేజ్డ్ ఏ సెకండ్ హ్యాండ్ మిషన్. What is the general entry when the asset is purchased? What is the general entry? So asset account data to cash account. You are prepared machinery account. So machinery account is on debit side. So can write reverse one to cash account. Which date? 1/5/2014. ఇక్కడ మీరేం రాయాలి? 1/5/2014 అని రాసి టు నగదు ఖాతా అని రాయాలి. సో ఎంత రాస్తారు? 60,000, 63,000. వెరీ గుడ్, 63,000. సో హియర్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ 60,000 plus repairs 3,000. How much total amount? 63,000. So you can write here 63,000. Okay. Now what will you do to calculate the annual depreciation? Okay. So I am charged the depreciation. Which date? 31st 12/2014. ఓకే, బై డిప్రిసియేషన్, బై తరుగుదల అని రాస్తాం. బై డిప్రిసియేషన్. సో హౌ మచ్ అమౌంట్? వీ డోంట్ నో. సో యూ క్యాన్ హియర్ ఐఎమ్ డూయింగ్ ద వర్కింగ్ నోట్ హియర్. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్. హౌ టు క్యాల్కులేట్? టోటల్ అమౌంట్ 63,000. What was the rate of depreciation? 10%. Okay, 10/100. Let's see here. The machine was working from May 1st, not January. So your count from May 1st up to December 31st. Count it. May, June, July, August, September, October, November, December. So here the machine was working how many months? 8 months. So how many months per year? 12 months. So 8/12. So no cancellation. 0, 0 cancel. 0, 0 cancel. So 8, 12, 4, fourth table. So 4 2s are 8. 4 3s are 12. So here 3 2 times 3 2s are 6. 3 2s are 6. 3 1s are 3. So 2 zeros. So how much amount? Now how much amount? Here 4 is there. So multiplication. 4 0 4 0 4 0 0. 4 1s are 4. 4 2s are 8. So first year depreciation is 8,400. Okay. So write it 8,400.
400. Okay, right. Now what will you do? Close this account for first year. So which side is more? Debit side is more. 63,000. Both, you write both sides. 63,000. So can deduct the depreciation amount. 0, 0. So 10 minus 4, 6. 2. 12 minus 8, 4. 54,600. Okay. So this is done by balance carry down. Balance carry down. ఇక్కడ ఏం రాస్తారు? బై తరుగుదల 8,400. ఎలా వచ్చిందంటే మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాము. ఓకే, 63,000 ఇంటూ 10/100 ఇంటూ 8/12. మనం ఇట్లా క్యాన్సిలేషన్ చేస్తే ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 8,400 డిప్రిసియేషన్. నెక్స్ట్ ఏం చేస్తాం మనము? నిల్వలు తెలుస్తాం కదా. డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా, క్రెడిట్ సైడ్ చూస్తాం కదా. డెబిట్ ఎక్కువ ఉంది. సో ఈ అమౌంట్ రెండు పక్కల వేసేసి ఏం చేస్తాం? డిప్రిసియేషన్ మైనస్ చేస్తాము. సో మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 54,600. దీని ఏం రాస్తాం ఇక్కడ? బై తేల్చిన నిల్వ. ఓకే, సో ఏ తేదీన మనం తేలుస్తాము అంటే సేమ్ డేట్ 31/12/2014న నిల్వలు తెలుస్తాం. సో ఓకే, నౌ bring to the next year 1/1/2015 to balance brought down. తెచ్చిన నిల్వ అని రాయాలి. టు తెచ్చిన నిల్వ. ఈ అమౌంట్ని మనం నెక్స్ట్ ఇయర్కి తీసుకొస్తాం. సో 1/1/2015 అని రాస్తాం. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, డేట్ చూడండి. ఇక్కడ యంత్రం అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి పనిచేస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మన దగ్గర ఉంటుంది కాబట్టి అది జనవరి నుంచి కంటిన్యూ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎన్ని మంత్స్ కట్టాలి? ఇక్కడ మనము 12 మంత్స్ కట్టాలి తరుగుదల. ఓకే, సో హౌ మచ్ అమౌంట్? 54,600. 31/12/2015 బై డిప్రిసియేషన్ తరుగుదల అని రాయాలి. బై డిప్రిసియేషన్ హౌ మచ్ అమౌంట్? సెకండ్ ఇయర్ డిప్రిసియేషన్. సో హియర్ ఐఎమ్ డూయింగ్ ద వర్కింగ్ నోట్. Total cost of the asset 63,000 into rate of depreciation 10%, 10/100. So 0 cancel. So how much amount? 6,300. So why? Because 8/12 is not right. Why? Because the mission was working from January 1st, 12 months. So here into 12/12 is no useless. So 10/100. So how much amount per annum? 6,300. That is the 12 months depreciation. 6,300. Okay, now close this. 54,600. 54,600. So here deduct the amount. 0 0 0 0. 6 minus 3 3. 14 minus 6 8 4. So 48,300. Okay, right. By balance carry down. తేల్చిన నిల్వ అని రాయాలి. బై తేల్చిన నిల్వ. ఏ డేట్ని తెలుస్తాం? సేమ్ డేట్ 31/12/2015 అని రాయాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? బ్రింగ్ దిస్ అమౌంట్ ఫర్ నెక్స్ట్ ఇయర్ 1/1/2016 టు బ్యాలెన్స్ brought down. How much amount? 48,300. So next I'm charging the depreciation 31/12/2016 by depreciation. How much amount? Very good, 6,300. So here also 12 months. The asset was working 12 months. So how much amount per annum? Third year also 6,300. So write it 6,300. Okay, here be careful. In this year 2016లో ఆ యంత్రాన్ని అమ్మేశాడు. సో 31/12/2016 the machine was sold out. Okay,
How much amount? 45,000. So once again back to general entries. What was the general entry? When the asset is sold. What is the general entry? Very good, right. Cash account data to asset account. Here asset is on credit side. So we'll write the reverse one. What is the one? Cash account. Cash account. How much amount? 45,000. 31/12/2016. సో యంత్రాన్ని అమ్మినప్పుడు చిట్టాపద్దు ఏంటి? నగదు వచ్చింది, యంత్రం పోతుంది. సో చిట్టాపద్దు ఏంటి? నగదు ఖాతా డేటా టు యంత్రం ఖాతా. ఇక్కడ యంత్రం ఖాతా అనేది చిట్టాపద్దులో క్రెడిట్లో ఉంది కాబట్టి క్రెడిట్ సైడ్ ఏం రాయాలి? బై నగదు ఖాతా అని రాయాలి. సో రాసిన 45,000. ఇలా రాసిన తర్వాత బ్యాలెన్స్లు ఉంటాయి అంటే ఉండవు. చెప్పినా కదా, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పినా కదా, పెన్ను కొన్నాను, పెన్ను అమ్మేసిన, మళ్ళీ ఇప్పుడు రేపు ఈరోజు అమ్మేసిన, మళ్ళీ రేపు ఉంటుందా నా దగ్గర? ఇది ఉండదు. సో అలాగే ఇక్కడ కూడా మనము బ్యాలెన్స్లు క్యారీ డౌన్లు బ్రాడ్ డౌన్లు ఏమి ఉండవు. అయితే ఇక్కడ ఏం తెలుసుకుంటాం అంటే మనము వీ హ్యావ్ టు నో ద ఎదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద అసెట్. ఆ యంత్రం పైన మనము లాభమా నష్టమా తెలుసుకుంటాం. సో ఎలా తెలుసుకుంటాము? జస్ట్ సింపుల్, గో టు ద వర్కింగ్ నోట్స్. సో total depreciation how much? First year 8,400, second year 6,300, third year 6,300. So you can addition the total depreciation. So how much amount? So ikkada manaku total depreciation is 21,000. Total depreciation is 21,000. So first you have to know the present value of the asset after 3 years. Okay, now how to know the present value? Cost of the asset minus depreciation. So what is the cost of asset? 63,000 minus total depreciation 21,000. What is the answer? Answer is 42,000. Okay, so this is the present value of the asset or book value of the asset. సో దీన్ని మనం పుస్తకపు విలువ అంటాము లేదా ప్రస్తుత విలువ అంటాం. మనం ఈ 42,000 కంటే ఎక్కువ అమ్మితే మనకు లాభము అని, ఈ 42,000 కంటే బిలో అమ్మితే నష్టం అని మనకు అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను నేను 100 రూపీస్కి కొన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను నేను 100 రూపీస్కి కొన్నా. ప్రతి ఇయరు 10 రూపీస్ పోతుంది. ప్రతి ఇయరు 10 రూపీస్ తరుగుదల పోతుంది. సో 3 సంవత్సరాలకు ఎంత పోతుంది? 3 సంవత్సరాలకు ఎంత పోతుంది తరుగుదల? 30 రూపాయలు పోతుంది. సో 100లో 30 రూపాయలు పోతే ఎంత? 70 రూపాయలు. అంటే 3 సంవత్సరాల తర్వాత దాని యొక్క విలువ ఎంత అంటే 70 రూపాయలు. అర్థమైంది కదా? సో 70 రూపాయల కంటే ఎక్కువ అమ్మితే అంటే 75కో 85కో 90కో 100కో అమ్మితే మనకు లాభం. 70 రూపాయల కంటే తక్కువ అమ్మితే దట్ మీన్స్ 65, 60 ఇట్లా అమ్మితే అది నష్టం అని అర్థమైంది. ఓకే కదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న లాజిక్, ఒక కారును కొన్నారు 1,00,000 రూపాయలు పెట్టి, 1,20,000 అమ్మితే లాభము. ఆఫ్టర్ 2 years తర్వాత ఓకే దానికి నష్టం అంటే 50,000 అమ్మితే నష్టం. సో సేమ్ లాజిక్. సో ఇక్కడ ఇది కూడా అంతే. ఇప్పుడు 2016లో దాని యొక్క విలువ ఎంత అంటే మనకు 42,000 అని అర్థమైంది. ఓకే, సో దీన్ని ఇంతకు అమ్మాలి, ఈ యంత్రాన్ని ఇంతకు అమ్మాలి, 2016లో ఇంతకు అమ్మాలి. కానీ ఎంతకు అమ్మాడు? 45,000కి అమ్మాడు. 45,000కి అమ్మాడు. సో అమ్మిన విలువ ఎక్కువ ఉంది. ప్రస్తుత విలువ కంటే అమ్మిన విలువ ఎక్కువ ఉంది. సో మనకేంటి అర్థమైంది కదా? ఏంటిది డిఫరెన్స్ ఏమవుతుంది? మనకి డిఫరెన్స్ ఎంత అంటే 3,000 రూపాయలు. ఇది లాభమా నష్టమా చెప్పండి? వెరీ గుడ్, లాభము, ప్రాఫిట్. దిస్ ఈజ్ ద ప్రాఫిట్. వై? బికాస్ సోల్డ్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద అసెట్. ఓకే, అమ్మిన విలువ ప్రస్తుత విలువ కంటే ఎక్కువ ఉంది. సో అందుకని మనము వి గాట్ ప్రాఫిట్. సో హౌ మచ్ అమౌంట్? 3,000. సో
ప్రాఫిట్ ఎక్కడ ఉంటుందని మనకు డెబిట్ సైడ్ ఉంటుంది. సో డెబిట్ సైడ్ని వేస్తాం మనము. ఈ రెండు మనకి టాలీ అయిపోతుంది. సో 45 + 6 51,300. $51,300. So there is no balances carried down. There is no balances. So this account, machinery account, will be closed. So we got profit. So here you can write to profit and loss account. Remember it. Here I am telling to you 2 additional journal entries. Okay, note down. ఇక్కడ నేను అదనంగా 2 చిట్టాపద్దులు చెప్తాను, నోట్ చేసుకోండి. ఆస్తిపై లాభం వచ్చినప్పుడు ఆ లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించినప్పుడు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, when the profit earned on the sale of the asset transferred to the profit and loss account. ఓకే, చిట్టాపద్దు ఏంటి అంటే ఆస్తి ఖాతా డేటార్ టు లాభ నష్టాల ఖాతా, అసెట్ అకౌంట్ డేటార్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఓకే, సెకండ్ వన్, ఇన్ కేస్ వీ గాట్ లాస్ దెన్ రివర్స్ ద అబౌవ్ జనరల్ ఎంట్రీ. సో లాభం అయితేనేమో డెబిట్ సైడ్ వస్తుంది, నష్టం అయితేనేమో క్రెడిట్ సైడ్ వస్తుంది. అర్థమైందా? సో రైట్. సో ఈ విధంగా మనము అకౌంట్ను తయారు చేస్తాము. అర్థమైందా? సింపుల్, యాజ్ యూజువల్, సేమ్ ప్రాసెస్. టు క్యాష్ డిప్రిసియేషన్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, డిప్రిసియేషన్, క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, డిప్రిసియేషన్. సో ఎప్పుడైతే మనము అసెట్ను అమ్ముతామో ఆ సంవత్సరంలో క్రెడిట్ సైడ్న బై క్యాష్ అని రాస్తాము. రాసిన తర్వాత ఏం చేస్తాం? వర్కింగ్ నోట్ చేసుకుంటాం. మనం ప్రతి ఇయర్ డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. టోటల్ డిప్రిసియేషన్ మనం తరుగుదల మొత్తాన్ని మనం కలపాలి. కలిపిన తర్వాత ఏం చేయాలి? మనము ఆస్తి యొక్క కొన్న ఖరీదులోంచి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఏమొస్తుంది? మనకు దాని యొక్క ప్రస్తుత విలువ వస్తుంది. ఇక ప్రస్తుత విలువ ఇది. దీనికంటే ఎక్కువ అమ్మితే లాభము అని, దీనికంటే తక్కువ అమ్మితేనేమో నష్టం అని అర్థమైంది. ఓకే, సో ఎక్కువ అమ్మాడు కాబట్టి ఎంతకు ఎక్కువ అమ్మాడు? 3,000 ఎక్కువ అమ్మిండు. సో ఈ 3,000 మనకి ఏమవుతుంది? లాభం అవుతుంది. సో లాభం వచ్చినప్పుడు చిట్టాపద్దు ఏంటి? ఆస్తి ఖాతా డేటార్ టు లాభ నష్టాల ఖాతా. ఇక్కడ ఆస్తి ఎక్కడ ఉంది? డెబిట్లో ఉంది. సో డెబిట్ సైడ్ ఏం రాయాలి? టు లాభ నష్టాల ఖాతా అని రాయాలి. రాసిన 3,000. అర్థమైందా? సో దట్స్ ఇట్. సో ఇక్కడ మనం ఆస్తి అమ్మినప్పుడు మనకు బ్యాలెన్స్లు అనేవి ఉండవు. ఈ అకౌంట్ అనేది, ఆ మిషనరీ అకౌంట్ అనేది ఇంతటితో ఏ సంవత్సరం అయితే అమ్మిండో ఆ సంవత్సరంలో ఎండ్ అయిపోతుంది. ఓకే, రైట్ డౌన్, నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇట్స్ టైమ్ ఫర్ అసైన్మెంట్. ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు అసైన్మెంట్ ఇవ్వలేదు. సో సెకండ్ మోడల్లో అండ్ థర్డ్ మోడల్లో నేను అసైన్మెంట్ ఇస్తాను, నోట్ చేసుకోండి. On 1st January 2016, X company purchased a machine for rupees 30,000. Assuming the depreciation is charged at 10% on fixed installment method, prepare the machinery account and depreciation account for 3 years. ఓకే, తెలుగు మీడియం స్టూడెంట్స్ నోట్ చేసుకోండి. ఎక్స్ కంపెనీ 1/1/2016న ఒక యంత్రాన్ని 30,000 రూపాయలకు కొనుగోలు చేసెను. ఫుల్ స్టాప్. యంత్రంపై తరుగుదలను స్థిర వాయిదాల పద్ధతి ప్రకారము 10% ఏర్పాటు చేస్తూ యంత్రం ఖాతాను 3 సంవత్సరాలకు తయారు చేయండి. Okay, this is the second model problem. Okay, now third model. Mr. Ravi purchased a machine on 1st January 2016 for rupees 20,000. The machine has become obsolete and sold on 31st December 2019 for rupees
13,000. Calculate the profit or loss assuming depreciation is charged at 15% per annum on straight line method.